పాయిజన్ అని చెప్పి ఒక చిన్న నీటి బొట్టైనా చాలు వాళ్ళకి బుద్ధి రావాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇంత విపత్కర సమయంలో మనకి కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇటువంటి దేశాలను ఏమనాలి? ఫండమెంటల్ కారణం మన దగ్గర 20 కోట్ల మంది ముస్లిమ్స్ లేరా? ఉన్నారు. ఇప్పుడు మొన్న మతం చూసి చంపినప్పుడు దాన్ని ఏం చేయాలి? అట్లాగే పాకిస్తాను ఆలయాల్ని టార్గెట్ చేస్తుంది. మొన్న హిందువులు చేశారు ఆలయాల్ని, తర్వాత సిక్ డెస్టినేషన్ ని స్వర్ణ దేవాలయం మీద టార్గెట్ చేశారు, వైష్ణోదేవి ఆలయం టార్గెట్ చేశారు, ఆప్ శంభు దేవాలయం అని చెప్పి జమ్మూలో అక్కడ చేశారు. సో అంటే బార్డర్ లో ఉన్న ఆలయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన తిరుమలలో అయితే హైలైట్ ప్రకటించారు. చాలా దూరం బార్డర్ దాటి, అంత దూరం వాళ్ళకి వచ్చేంత సీన్ లేదు. ఏదో బార్డర్కు 30-40-50 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు. మనమేమో లాహోర్ దాటి ఇస్లామాబాదు, రావల్పిండి అక్కడ దాకా మనం వెళ్తున్నాం. ఎందుకంటే మన బాలిస్టిక్ మిసైల్స్, వాళ్ళు చిన్నపిల్లలు రాకెట్లు వదిలినట్టు ఆ డ్రోన్స్ వదులుతున్నారు. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇంత వేస్తే ఆ డ్రోన్ ద్వారా ఒక ముగ్గురికి గాయాలయ్యాయి పంజాబ్ లో. అంతే. అంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. మన S-400 అన్నది ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. పైగా ఒక తప్పుడు క్యాంపెయిన్ ఏంటంటే భారత్ కు S-400 సిస్టమ్ కు నష్టం వాటిల్లిందని చెప్పి మన వాళ్ళు దాన్ని వెంటనే ఖండించారు. S-400 కాదు కదా, అంత సీన్ లేదు మీకు, మాపై డ్యామేజ్ చేసేందుకని మన వాళ్ళు వెంటనే అయితే సార్ మరో ఇంపార్టెంట్ విషయం సార్, పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో పౌర విమానాలకు ఇంకా అలౌ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అంటే వాళ్ళని మానవ బాంబుల కింద వాడుకుంటుంది. ఏదైనా పౌర విమానాలు వెళ్తున్నట్టుగా క్రియేట్ చేసి వాటి ద్వారా అటాక్ చేస్తున్నారు. దాని వెనుక స్ట్రాటజీ ఏం తెలుసా? కన్నింగ్ స్ట్రాటజీ, కన్నింగ్ బుద్ధులు పాకిస్తాన్. మన స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. వాళ్ళ కన్నింగ్ అంటే దొంగ దెబ్బలు డైరెక్ట్ గా వచ్చి చేయలేరు. ఒక ఆత్మాహుతి దళాన్ని పెట్టి దాడి చేయమని చెప్తారు. పాకిస్తాన్ లో వచ్చి డైరెక్ట్ గా ఫేస్ చేసే దమ్ము లేదు. ఆ విమానాలను ఎందుకు వాడుతున్నారంటే ఆ విమానాల్లో పర్ సపోజ్ మనం ఏం చేస్తాం, పౌర విమానం అని చెప్పి పౌరుల మీద మనం అటాక్ చేయం. వాళ్ళు అటాక్ చేసినట్టుగా బై మిస్టేక్ ఇప్పుడు పౌర విమానం మనం కూల్చేసాం అనుకోండి, దానిలో ఉన్న పౌరులందరూ చనిపోతారు. 200 మంది 300 మంది. అప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి అరే భారత్ పౌరుల్ని చంపుతుంది అని మెసేజ్ వస్తుంది కదా. పాలస్తీనా గాజాలో ఏం చేస్తారు? గాజాలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా ఏం చేస్తుంది? చిన్న పిల్లల్ని మహిళల్ని రక్షణ కవచాలుగా పెట్టుకుని వాళ్ళు చనిపోగానే మిసైల్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. ఒక చిన్న పిల్లల్ని చంపుతుంది ఇజ్రాయెల్, చిన్న పిల్లల్ని చంపుతుంది మా మీద, లేకపోతే ఇన్నోసెంట్స్ ను చంపుతుంది అంటుంది. అప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి ఫోటోలు అరే అదని చెప్పి. సో ఇట్లాగే ఆ విమానాల్ని టార్గెట్ మనం చేస్తేనేమో అరే అనవసరంగా పౌరుల్ని చంపారని చెప్పి, కానీ వాళ్ళకి అది లేదు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం ఎవరు సపోర్ట్ చేయలేదు. టర్కీ, అజర్బైజాన్ తప్ప ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ కు. సో పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పౌరుల్ని వాళ్ళు చంపుకొని సింపతి పొందాలి. అంతకంటే దారుణమైన స్ట్రాటజీ ఏది ఉండదు. మనకు ఆ చిన్న రాకెట్లు, డ్రోన్లు వదులుతూనే మనం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా S-400 డిఫెన్స్ సిస్టమ్ వదులుతున్నాం. ఎందుకంటే మన పౌరులకి ఎటువంటి నష్టం వాటిల్లొద్దని. దాన్ని వదిలేసినా ఏం కాదు. డ్రోన్స్ వదిలేసినా ఏదో చిన్న చిన్న అవుతాయి తప్ప అవి నాట్ మిసైల్స్ డ్రోన్స్ మధ్య అది తేడా. సో మనమేమో మన పౌరులకు ప్రాణాలకి ఇస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పౌరుల ప్రాణాన్ని పోయేనా పర్లేదు, దానితో మనం సింపతి పొందాం, దాని ద్వారా ప్రపంచ దేశాల సింపతి పొందాం అన్నట్టు చేసిన పరిస్థితి. అయితే ఒక పబ్లిక్ అడ్వైజరీ జమ్మూ కాశ్మీర్లో ఇచ్చారు. అదేంటంటే ఒకటి, షిఫ్ట్ టు ది గ్రౌండ్ ఫ్లోర్. ఈ సమయంలో యుద్ధం సమయంలో బార్డర్ ఏరియా ఉన్న వాళ్ళనే కాదు, ఎప్పుడు ఇటువంటి అటాక్స్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు నేను చెప్తాను. షిఫ్ట్ టు ది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. ఎందుకంటే పై అటాక్స్ అన్ని కూడా పై నుంచి వెళ్తాయి కాబట్టి. సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. అప్పర్ ఫ్లోర్స్ ఆర్ మోర్ వల్నరబుల్ కాబట్టి డైరెక్ట్ గా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. ఈ జాగ్రత్తలు ఎనీబడి, నాట్ ఓన్లీ ఇప్పుడు బార్డర్ ఏరియాస్ ఉన్న వాళ్ళు కాదు, ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్, అటాక్స్ ఇటువంటి జరిగినప్పుడు మన హైదరాబాదీస్ అయినా ఎవరైనా 3-4 జాగ్రత్తలు తీసుకోవాలి. షిఫ్ట్ టు ది గ్రౌండ్ ఫ్లోర్. ఎంత తక్కువ ఫ్లోర్ లో ఉంటే మీరు అంత మంచిది. రెండవది, శాండ్ బ్యాగ్స్ కానీ సాయిల్ బ్యాగ్స్ కానీ యూజ్ చేసుకోవాలి. ఇసుక బస్తాలు మనం వరదలు వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా. సో ఇంటి పైన మొత్తం కూడా పై ఫ్లోర్ లో, అన్నిటికంటే పై ఫ్లోర్ లో ఇసుక బస్తాలు అన్ని కనుక నింపేస్తే
ఆ ప్లేస్ శాండ్ బ్యాగ్స్ ఆర్ సాయిల్ ఫిల్ బ్యాగ్స్ అండ్ రూఫ్ టాప్స్, పైకప్పు మీద ఇసుక బస్తాలు అన్నీ వేస్తే ఆ సింగిల్ స్టోరీ హౌసెస్ అంటే అపార్ట్మెంట్ లాంటివి కాదు, ఇండిపెండెంట్ హౌసెస్లో కప్పితే గనక అదేమవుతుందంటే ఆ షెల్ వచ్చి ఇసుక బస్తాకు దాకింది అనుకోండి, దాని ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోద్ది. ఓకే కదా, ఎంత ఫాస్ట్గా వచ్చి ఆ షెల్ కానీ అవి కానీ వచ్చి బాంబులు వచ్చినా ఇసుక బస్తాకు దాకడంతో ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. తద్వారా ఇంటికి డ్యామేజ్ అయ్యేందుకు తక్కువ నష్టం ఉంటుంది. అందుకనే ఈ శాండ్ బ్యాగ్స్ అన్నిటిని కూడా తీసుకోవాలి. ప్లస్ బంకర్స్ ఉంటే గనక, ఎందుకంటే మన దగ్గర కాదు, ఎల్ఓసి దగ్గర చాలా చోట్ల బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్స్లో, అండర్ గ్రౌండ్ బంకర్స్లో స్పెషల్లీ డిజైన్ దీనికోసమే చేశారు, వాటిని యూజ్ చేసుకోవాలి. అవాయిడ్ విండోస్ అండ్ డోర్స్, గ్లాస్ విండోస్కి డోర్స్కి అత్యంత దూరంగా ఉండాలి. దగ్గర ఉంటే ఏమవుతుందంటే గ్లాస్ విండోస్ పగిలి ఆ గ్లాస్ కుచ్చుకొని అవకాశం ఉంది. నెక్స్ట్ గ్యాస్ను, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ను అన్నిటిని కూడా టర్న్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఎందుకంటే బ్లాస్ట్ అయినప్పుడు ఇమీడియట్గా గ్యాస్ కూడా, సిలిండర్ గ్యాస్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ను కూడా పూర్తిగా, వాటర్ హీటర్స్ కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఎందుకంటే హీటర్ బ్లాస్ట్ అవుతే మన ఇంట్లో ఉన్న మనకి ఇబ్బంది అవుతుంది కదా. ప్లస్ లై ఫ్లాట్ అండ్ కవర్ హెడ్, అంటే పూర్తిగా ఫ్లాట్గా కింద పడుకోవాలి. మన హెడ్ను, తలకాయని కవర్ చేసుకోవాలి, ఎందుకంటే హెడ్ ఇంజరీ చాలా ప్రమాదం. ఎమర్జెన్సీ కిట్ రెడీ ఉంచుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మన వాళ్ళు బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బార్డర్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్కు షిఫ్ట్ అయిపోవాలి. రెండోది, శాండ్ బ్యాగ్స్, రూఫ్ టాప్ పైన అంతటా కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటే కనుక ఎటువంటి క్షిపణులు దాడులైనా అవైనా దాని ఇంపాక్ట్ మినిమల్ అవుతుంది, పూర్తిగానే కాదు కానీ ఆ శాండ్ బ్యాగ్స్ తగిలి, ఇప్పుడు మీరు బుల్లెట్ శాండ్ బ్యాగ్ కొట్టారనుకోండి ఏమవుతుంది, పవర్ తగ్గుతుంది అవుతుంది కదా. ఎస్, సో దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అట్లాగే బంకర్స్లో అక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. విండో డోర్స్కు దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. సార్, మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు ఇండియాతో మేము శాంతి చర్చలు ఒకవేళ సిద్ధమైతే మేము సిద్ధం అని చెప్పారు. కానీ మార్నింగ్ అప్డేట్ మనం చూసుకుంటే సార్, పిఎం, పాకిస్తాన్ పిఎం మాత్రం ఈ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో ఆయన పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. అంటే ఒకవైపు మరోవైపు బెదిరించడం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ వెపన్ దాకా ఎందుకు పోయారు అప్పుడే? ఓ 3-4 రోజులు మన వాళ్ళు కొట్టేస్తే, మన ఎయిర్ ఫోర్స్ కొట్టేస్తే వాళ్ళ